ఎట్టకేలకు ఎంతోమంది ఆసక్తికరంగా ఎదురు చూసినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రావడం జరిగింది. కొంతమంది ఊహించిన విధంగానే ఆ యొక్క విజయాన్ని పొందుకున్నారు, కొంతమంది ఊహించని విధంగా విజయాన్ని పొందుకున్నారు. అయితే ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసి జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది కానీ లేకపోతే నేర్చుకోవాల్సింది కానీ ఏదన్నా ఉందా? ఈ అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ మొత్తానికి ఎంతో ఈగర్గా వెయిట్ చేసినటువంటి ఎలక్షన్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. పశ్చిమ బెంగాల్, అస్సోం, కేరళ, పుదుచ్చేరి, మరో పక్క చూసుకుంటే తమిళనాడు, వీటన్నిటికి సంబంధించి కూడా ఎవరికి వాళ్ళు సీఎం పీఠాలు కైవసం చేసుకున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి మాత్రం కొంతమందికి ట్వీట్ చేసి శుభాకాంక్షలు తెలుపుతున్నాడు, మరి కొంతమందికి ఏమో ఆయన కండోలెన్సెస్ తెలిపేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే ఆయన కూడా 2024 ఎన్నికల్లో దారుణమైన ఓటమి చవి చూశాడు. మొత్తానికి ఈ ఎలక్షన్ రిజల్ట్స్ చూసి ఆయన తెలుసుకోవాల్సింది ఏమైనా ఉంటారంటే మీరు మాటలు ఏమంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరన్నా చెబితే వింటాడా? ఏదైనా కొత్త విషయం చెబితే నేర్చుకుంటాడా? ఆ లక్షణాలు లేవు జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నేనే చాలాసార్లు చాలా సందర్భాల్లో చాలా టీవీ ప్లాట్ఫారాల్లో నేనే చెప్పా, యాంటీ ఇంకంబెన్సీ దారుణంగా ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత ప్రభుత్వ వ్యతిరేకత ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఉంది అని నేనే చాలాసార్లు చెప్పా. అంటే నాకే 2.5 సంవత్సరాల ముందరే తెలిసింది. ఎలక్షన్లకి 2.5 సంవత్సరాల ముందరే నేను గేజ్ చేయగలిగాను. జగన్మోహన్ రెడ్డి దారుణ ఓటమిని నేను ముందరే ఊహించా. అంటే సాధారణంగా సహజంగా అబ్జర్వ్ చేస్తే ఆ విషయం ఎవరికైనా తెలుస్తుంది. ఊహించకుండా జరిగేవి కొన్ని ఉంటాయి. అంటే తమిళనాడులో విజయ్ పార్టీ గెలవటం అనేది చాలామంది ఊహించలేదు, విజయ్ గెలిచాడు. అటువంటివి కొన్ని జరుగుతాయి. ఇక్కడ మెయిన్గా మనం చూడాలి ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి విషయాన్ని కొంచెం పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి పక్కన వాళ్ళని చూసి నేర్చుకునే అతనికి అంత జ్ఞానము లేదు, అంత విశాల హృదయం లేదు. అతను ఏమనుకుంటున్నాడంటే అతనే ఒక దేవదూత, భగవంతుడి స్వరూపం కాబట్టి అందరూ తనను చూసి నేర్చుకోవాలనుకుంటాడు. కానీ మనం అతని విషయం వదిలేసి మమతా బెనర్జీ విషయం, స్టాలిన్ విషయం, పినరయి విజయన్ విషయం మాట్లాడుకుంటే కొంత బెటర్ అని నా ఒపీనియన్. ఇప్పుడు మమతా బెనర్జీ విషయం తీసుకుంటే అక్కడ ప్రజా వ్యతిరేకత ఎట్లా ఉన్నది, యాంటీ ఇంకంబెన్సీ ఏ విధంగా ఉన్నది అన్న జోలికి మమతా బెనర్జీ ఎప్పుడు పోలా. అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో ఈమె అదే చేసింది. యాంటీ ఇంకంబెన్సీ ఫ్యాక్టరు విపరీతంగా ఉన్నది వెస్ట్ బెంగాల్లో. ఎందుకు ఉన్నది? అక్కడ కొత్త పరిశ్రమలు రాకపోవటం, అన్ని రంగాలు దెబ్బతింటాం, నిరుద్యోగ సమస్య బాగా విపరీతంగా పెరిగిపోవటం, రాజకీయ గూండాలు ఎక్కువైపోవటం, వాళ్ళు అసలు మామూలుగా సామాన్య ప్రజలు సాధారణంగా బతికే అవకాశాలు లేకపోవటం, తృణమూల్ కాంగ్రెస్ నాయకుల వల్ల సఫర్ అవ్వటం, ఇటువంటివన్నీ చాలా రకరకాల సమస్యలు వచ్చినాయి. అవన్నీ తన బలం అనుకున్నది మమతా బెనర్జీ. దీనికి తోడు అవినీతి ఆరోపణలు, విపరీతమైన అవినీతి పెరిగిపోయింది. మొత్తం ఈ అవినీతిని కూడా మమతా బెనర్జీ ఇగ్నోర్ చేసింది. మొత్తం శాంతి భద్రతలు లేకపోవటం, ఆర్జేకర్ హెల్త్ దీంట్లో హాస్పిటల్లో ఒక డాక్టర్ని దారుణంగా అతి కిరాతకంగా రేప్ చేసి చంపేస్తే అక్కడికి చూడటానికి మమతా బెనర్జీ వెళ్ళలేదు, ఆ డాక్టర్ కుటుంబాన్ని పరామర్శించలేదు. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వచ్చి ఈ మనీ లాండరింగ్ కేసులో ఐపాక్కి సంబంధించిన సంస్థ కార్యాలయం మీద దాడులు చేస్తే అవి ఆపటానికి వెళ్ళింది. అంటే ఒక మహిళా డాక్టరు ప్రాణానికి విలువ లేదా? ఎంతసేపటికి నీ రాజకీయం, నీ సంస్థలు, ఐపాక్ సంస్థలు, అంటే ఐపాక్ అంటే ఆమెకి రాజకీయ వ్యూహకర్తలు, అంటే వాళ్ళని వాళ్ళ మీద
వాళ్ళు కోల్ స్కామ్లో 400 కోట్లు మనీ లాండరింగ్ చేశారు. వెస్ట్ బెంగాల్లో జరిగిన కోల్ స్కామ్లో 400 కోట్లు మనీ లాండరింగ్ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ మీద దాడి చేస్తే ఈమె వెళ్ళింది, మమతా బెనర్జీ వెళ్ళింది. మరి ఆర్జీకర్ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళా? అప్పటికి దాని మీద దేశవ్యాప్తంగా నిరసనలు చేశారు. మొత్తం దేశవ్యాప్తంగా అట్టుడికి పోతే వాళ్ళందరినీ రిలీజ్ చేసింది, ఎవరిని పట్టుకోలేదు. వాడెవడో వచ్చి నాకు మెంటలు అందుకని నేను చేశానని చెబితే, అదిగో చూడు వాడికి మెంటల్ట అందుకని చేసేట. వాడి వెనక ఎంతమంది ఉన్నారు, ఎంత బలమైన మాఫియా నడుస్తున్నది. అసలు ఆ ఆసుపత్రి మీద ఎందుకు వాళ్ళు వాళ్ళు అంత దాష్టికం చేశారు, ఆ డాక్టర్ని ఎందుకు అట్లా చేశారు, ఏమీ లేదు, ఏమీ పట్టించుకోలేదు. ఇటువంటివి మొత్తం ప్రజల గుండెల్లో భగభగ మండుతూ ఉన్నాయి. వీటన్నిటితో పాటు ఇవన్నీ కూడా పశ్చిమ బెంగాల్కి సంబంధించిన ప్రజల సమస్యలు. మనకి ఇండైరెక్ట్గా మనకు సానుభూతి ఉంటుంది కాబట్టి, కానీ డైరెక్ట్గా మన మీద ఎఫెక్ట్ ఉండదు. కానీ వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న చొరబాట్లు, బంగ్లాదేశ్ నుంచి విపరీతంగా వస్తున్న చొరబాటుదారులు బంగ్లాదేశ్ నుంచి వచ్చి వెస్ట్ బెంగాల్లో ఆధార్ కార్డు తీసుకొని అక్కడి నుంచి భారతదేశం మొత్తం స్ప్రెడ్ అవుతున్నారు. ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం మీరు ఎక్కడ చూసినా, హైదరాబాదులో చూస్తే హైదరాబాదులో ఈ వెస్ట్ బెంగాల్ నుంచి, వెస్ట్ బెంగాల్ పేరుతోటి ఆ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ కాలనీలు పెట్టుకొని ఉన్నారు. వాళ్ళు స్థానికంగా ఓ ముస్లిం అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవటం, ఇక్కడే ఉండటం. అంతకుముందు బంగ్లాదేశ్ మనకు మిత్ర దేశం, ఇప్పుడు కాదు, ఇప్పుడు శత్రు దేశం అది. మరి శత్రుదేశం నుంచి శత్రుదేశంగా మారిన తర్వాత అయినా సరే, షేక్ హసీనాని పదవీచ్యుతురాలని చేసిన తర్వాత బంగ్లాదేశ్ భారత్కి శత్రుదేశంగా మారింది. నువ్వు రాజకీయ పరిణామాలు గ్రహించవు, గుర్తించవు. నువ్వు అయినా కానీ నువ్వు అక్కడి నుంచి వాళ్ళు ముస్లిమ్స్ అందరూ వస్తూ ఉంటే, వాళ్ళని ఎలవ్ చేస్తూ ఉంటే, వాళ్ళకు నువ్వు ఆధార్ కార్డులు ఇచ్చి పంపిస్తూ ఉంటే దేశం ఏం కావాలి? ఆ పేరుతోటి నువ్వు స్థానికంగా ఉన్న ముస్లింలకి ఎంత అన్యాయం జరుగుతున్నదో గుర్తించటం మానేశావు. భారతదేశానికి సంబంధించిన ముస్లింలు ఎంత ఇబ్బంది పడుతున్నారో గమనించటం మానేశావు. నువ్వు నీ ఓట్ల కోసం వాళ్ళు వచ్చి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు, స్థానిక ముస్లింలు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు చెప్పుకోలేక, బయటికి చెప్పుకోలేక, ఉండలేక ఎంత మదనపడ్డారు వాళ్ళు. అంటే తన రాజకీయం కోసం దేశాన్ని కూడా బలిపెట్టడానికి మమతా బెనర్జీ సిద్ధపడ్డది. అందుకనే మమతా బెనర్జీ ఈసారి ఓడిపోవాలి అని భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కోరుకున్నారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ ఈ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి వాళ్ళు విదేశాల నుంచి విమానాలు వేసుకొని వచ్చి ఓట్లేశారు. ఆంధ్రప్రదేశ్ని ఎట్లయినా కాపాడుకోవాలి ఈ జగన్మోహన్ రెడ్డి నుంచి అని. ఆ పరిస్థితి ఈరోజు మమతా బెనర్జీ ఎదుర్కొంది. భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా మమతా బెనర్జీ ఓడిపోవాలని కోరుకున్నారు. దాని పర్యవసానమే ఇప్పుడు వచ్చిన ఫలితాలు. భారతీయ జనతా పార్టీకి ఇంత భారీ మెజారిటీ, నేను ఎట్లయినా గెలుస్తాను అనుకున్నది మమతా బెనర్జీ. చాలామంది అదే ప్రచారం చేశారు. మమతా బెనర్జీ ఎట్లయినా గెలుస్తుంది, బీజేపీ గెలవదు, 100 మార్కు దాటుతుందేమో అని రకరకాల ఇవి చెప్పారు. ఇప్పుడు తమిళనాడు విషయానికి వస్తే, తమిళనాడు విషయంలో స్టాలిన్ అక్కడ కూడా పూర్తి వ్యతిరేకత ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఉందో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి లాగానే స్టాలిన్ కూడా దాన్ని గమనించటానికి నిరాకరించాడు. ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉన్నది అన్న విషయాన్ని ఇగ్నోర్ చేశాడు, సేమ్ యాజ్ జగన్మోహన్ రెడ్డి. ఇగ్నోర్ చేసిన తర్వాత చివర్లో ప్రజా వ్యతిరేకతని బీజేపీ వైపు మళ్లించటానికి సనాతన ధర్మం మీద అటాక్ చేశాడు. హిందీ భాషకి వ్యతిరేకంగా ఉద్యమం చేయడానికి ప్రయత్నం చేశాడు. చివరికి సౌత్ నార్త్
డివిజన్ తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని రూపకల్పన చేసి తను రాజకీయంగా గట్టెక్కుదామని ప్లాన్ చేశాడు. మొత్తం భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు స్టాలిన్ ఈజ్ ఎ క్రిస్టియన్. ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్, మరి ఆయన క్రిస్టియన్ అయితే ఈయన క్రిస్టియనే కదా, వెళ్ళి చర్చిల్లో ప్రార్థనలు చేస్తారు కదా, తప్పులేదు. ఎవరి మతాన్ని వాళ్ళు అనుసరించటంలో ఎట్టి పరిస్థితుల్లో తప్పు లేదు, తప్పు కాదు కూడా. కానీ నువ్వు క్రిస్టియన్ అయ్యుండి సనాతన ధర్మాన్ని నువ్వు డెంగ్యూ ఫీవర్ తోటి పోల్చావు కదా, అది తప్పు కదా. నువ్వు హిందూ అయ్యుండి నువ్వు సనాతన ధర్మాన్ని విమర్శించావు అనుకో, అతను ఏదో నాస్తికుడయ్యా అని వదిలేస్తారు. కానీ నువ్వు వేరే మతానికి సంబంధించిన వ్యక్తివి అయ్యుండి హిందూ ధర్మం మీద దాడి చేస్తే అది మతం మీద దాడిగా చూస్తారు. ఇది భారతీయ సమాజంలో బ్రతికే ప్రతి ఒక్కడికి తెలుసు, ఉదయనిధి స్టాలిన్కి తప్ప. నువ్వు సనాతన ధర్మం, నువ్వు కరోనా టైపు లేకపోతే డెంగ్యూ ఫీవర్ లాంటిది అని చెప్పిన తర్వాత నీ తండ్రి వచ్చి అంటే స్టాలిన్ వచ్చి దాన్ని అట్లా కాదులే ఏదో పిల్లాడు తప్పు చెప్పాడు అంటే కొంతవరకు శాంతించేవాళ్ళు. హిందువులు దయార్థ హృదయాలు కదా, అందరినీ క్షమిస్తుంటారు కదా. కానీ స్టాలిన్ వచ్చి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను సమర్థించాడు. ఒక్క స్టాలినే కాదు, ఆ పార్టీలో ఉన్న టాప్ లీడర్లు అందరూ వచ్చి ఉదయనిధి స్టాలిన్ని సపోర్ట్ చేయటం మొదలుపెట్టారు. సనాతన ధర్మం మీద అటాక్ చేయటం మొదలుపెట్టారు. ఇది అందరి మనసుల్లో నిలబడిపోయింది. తర్వాత హిందీ వ్యతిరేకత ఎప్పుడో పెరియార్ టైంలో, లేదు కరుణానిధి కుర్రాడిగా ఉన్న టైంలో హిందీ భాష మీద వ్యతిరేకతని రెచ్చగొట్టి, లేదు రాముడికి వ్యతిరేకంగా భావనలు రెచ్చగొట్టి బ్రాహ్మణులకి వ్యతిరేకంగా నువ్వు ఉద్యమం చేస్తే ఆనాటి సమాజం యాక్సెప్ట్ చేసింది. ఎందుకంటే అప్పట్లో పరిస్థితులు అట్లా ఉండేవి కాబట్టి. ఇప్పుడు నువ్వు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నీ పెరియార్ ఐడియాలజీని లేకపోతే డిఎంకే మూల సిద్ధాంతాన్ని దాన్ని తీసుకొచ్చి దాని ఆధారంగా ఇప్పుడు రాజకీయం చేస్తానంటే కుదరదు, కుదిరే పని కాదు. ఎందుకు అంటే ఇప్పుడు గ్లోబలైజేషన్ ఎరాలో తమిళనాడుకి సంబంధించిన తమిళులు మొత్తం దేశ విదేశాల్లో ఉన్నారు. మన దేశం మొత్తం స్ప్రెడ్ అయి ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు. వాళ్ళందరూ చాలామంది హిందీ నేర్చుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ మేము తమిళనాడు నుంచి వచ్చాము అని గర్వంగా చెప్పుకుంటున్నారు. నార్త్లో పనిచేసేవాళ్ళు, ఢిల్లీలో ఉండేవాళ్ళు. అటువంటి సమయంలో నువ్వు సౌత్ నార్త్ డివిజన్ తీసుకొద్దామని ప్రయత్నం చేయటం ఎంతవరకు కరెక్టు? ఇంకొకటి, మహిళా రిజర్వేషన్ బిల్లుని నేనే ఓడిచ్చానని చెప్పి స్వీట్లు పంచుకున్నావు. పార్లమెంటులో డీలిమిటేషన్ బిల్లుని నేను రాకుండా చేశానని చెప్పుకున్నావు. వాస్తవంగా డీలిమిటేషన్ బిల్లు ఇప్పుడు పాస్ అయిపోతే, అంటే 50% సీట్ల హైక్ తోటి పాస్ అయిపోతే సౌత్ ఇండియాకి ఎంత బెనిఫిట్ జరిగి ఉండేది? రేపొద్దున 2026 జనాభా లెక్కల ప్రకారం, ఇప్పుడు జరుగుతున్న జనాభా లెక్కల ప్రకారం పార్లమెంటు స్థానాలు విభజన జరిగితే తమిళనాడులో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, కేరళలో, కర్ణాటకలో, మొత్తం అన్ని సదరన్ స్టేట్స్లో ఇప్పుడున్న సీట్లు సగానికి పడిపోతాయి. ఇప్పుడు మనం 50% ఫార్ములా కనుక ఒప్పుకొని ఉంటే కేరళలో 20 పార్లమెంటు సీట్లు ఉన్నాయి. అందులో 50% అంటే 10, మొత్తం టోటల్ 30 అవుతాయి. 26 జనాభా లెక్కల ప్రకారం తీస్తే ఎంత అవుతాయి తెలుసా? కేరళలో 18 అవుతాయి. అంటే 30 సీట్లు కావాల్సిన కేరళలో 18 అవుతాయి. ఎంత డ్యామేజ్ చేసావు సౌత్ ఇండియాకి? ఇట్లా అన్ని రాష్ట్రాలు, తమిళనాడులో తగ్గుతాయి, ఆంధ్రప్రదేశ్లో తగ్గుతాయి, తెలంగాణలో తగ్గుతాయి. తెలంగాణ ఉంది, తెలంగాణలో ఇప్పుడు 17 సీట్లు ఉన్నాయి. 50% అంటే దాదాపు 9 పెరుగుతాయి. అంటే 9 పెరిగితే నీకు 26 సీట్లు అవుతాయి. నీకు అదే 1926 జనాభా లెక్కల ప్రకారం చూస్తే నీకు అది 22కో 23కో వస్తుంది. తగ్గిపోతాయి. నీకు మామూలుగా పెరగాల్సిన సీట్లు తగ్గిపోతాయి. అంటే
సౌత్ ఇండియాకి ఎంత డ్యామేజ్ చేసావు నువ్వు. సౌత్ ఇండియాకి ఈ ఈ డిఎంకే ఎంత డ్యామేజ్ చేసి అది విజయంలాగా చెప్పుకున్నది ప్రజలు గమనించరా ఈ విషయాన్ని. అందుకని ఇటువంటి రాంగ్ స్ట్రాటజీలు వేసి తాత్కాలికంగా గెలిచామన్న భావన తెచ్చుకొని ఆ ఉత్సాహంలో మొత్తం ఇంకా డివిజివ్ ఫోర్సుల్ని ఎక్కువ చేసి పెంచుకుంటూ పోయి మనం మళ్ళీ రాజ్యాన్ని సుస్థిరం చేసుకుందాం అనుకున్న స్టాలిన్కి తమిళనాడు ప్రజలు బుద్ధి చెప్పారు. ఈ రోజున ఏఐడిఎంకే వాళ్ళ సీట్లు వాళ్ళకు వచ్చినాయి. అంటే దాని ఉద్దేశం ఏంటి, దాని అర్థం ఏంటి? ఏఐడిఎంకే ఓటు బ్యాంకు స్థిరంగా ఉంది, అధికారం కోల్పోయింది డిఎంకే. ఈ డిఎంకేకి సీట్లు తగ్గినాయి అంటే అర్థం ఏంటి? డిఎంకే ఓటు బ్యాంక్ అంతా కరిగి విజయ్కి వెళ్ళింది. ఎవరు ఓటు బ్యాంక్ కరిగిపోయింది? డిఎంకే ఓటు బ్యాంక్ కరిగిపోయింది. ఏఐడిఎంకే ఓటు బ్యాంక్ అట్లాగే ఉంది. రాబోయే రోజుల్లో ఇప్పుడు ప్రస్తుతం ఎంకే స్టాలిన్ అంటే సీఎం కూడా తన నియోజకవర్గంలో తను ఓడిపోయాడు. రాబోయే రోజుల్లో ఈ పక్షపాత బుద్ధితో, మత పక్షపాతంతో వ్యవహరించే ఉదయనిధి స్టాలిన్ అనే వ్యక్తి ఈ పార్టీని మళ్ళీ గెలిపించే స్థాయికి తీసుకొస్తాడని నేనైతే అనుకోను. నేనే కాదు, ఎవరు అనుకోరు. ఎందుకు అంటే ఎవరైనా సరే బ్రాడ్ మైండ్ తోటి ఉండాలి. ఈ రోజున విజయ్ కూడా క్రైస్తవుడే, కానీ హిందువులని చులకన భావంతో చూడటం లేదు, ఎక్కడా పరుష పదజాలం వాడటం లేదు, ఎక్కడా హిందువులని తిట్టడం లేదు. ఉదయనిధి స్టాలిన్ చేసిన తప్పులు విజయ్ చెయ్యటం లేదు. అందుకని ఉదయనిధి స్టాలిన్ తన భవిష్యత్తును కోల్పోయాడు, తన ఓటు బ్యాంకును కోల్పోయాడు మొత్తం. అంటే ఇప్పుడు విజయ్, ఏఐడిఎంకే ఈ రెండు కూటములే మిగులుతాయి రాబోయే రోజుల్లో. ఇవన్నీ కూడా ఈ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డి ఏవైతే తప్పులు చేసుకుంటూ పోయాడో అట్లాగే స్టాలిన్ అవే చేశాడు, మమతా బెనర్జీ అదే చేసింది, పినరాయి విజయన్ కూడా ఆఖరికి ఈ అవినీతి ఊబిలోనే కూరుకుపోయి ఉన్నాడు. మొత్తం కేసులు, కమ్యూనిస్టులు అంటే ఏంటి? అవినీతి చేయటమా? అవినీతి కేసులు ఏమన్నా అడిగితే కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి మా మీద కేసులు పెడుతుంది అంటారు. అది పొలిటికల్ ఎక్స్క్యూజ్ చెబుతూ పోతే నీ అవినీతి కేసులు పోవు. ఇది మొత్తం ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు, మరీ ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇవి చూసి నేర్చుకోవాలి. మొత్తం హేమంత్ బిశ్వ శర్మ అస్సాంలో ఆయన మళ్ళీ గెలిచాడు, మళ్ళీ గెలుస్తూనే ఉంటాడు. ఎందుకు అంటే ప్రజలతోటి కనెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి, ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నాడు కాబట్టి, కేంద్రంలో తనకి కావాల్సిన, తన రాష్ట్రానికి కావాల్సిన అవసరాలు తీర్చుకుంటున్నాడు కాబట్టి. అందుకని హేమంత్ బిశ్వ శర్మ మళ్ళీ గెలుస్తూనే ఉన్నాడు. ఇక్కడ ఈ అహంభావపూరిత వాతావరణాన్ని సృష్టించుకుంటూ దాన్ని నిజమని భ్రమించుకుంటూ బతుకుతున్న నాయకులందరూ ఓడిపోతూ ఉన్నారు. మమతా బెనర్జీ, పినరాయి విజయన్, ఎంకే స్టాలిన్, అంతకుముందు 2 ఏళ్ల కిందట జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూసిన జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరూ ఒకే కేటగిరీకి వస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్కారం.